కుకట్పల్లి కల్తీ ఘటనలో ఒకరు చనిపోయారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తులసిరామ్ అనే బాధితుడు చనిపోయాడు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. 14 మంది బాధితులకు నిమ్స్లో చికిత్స కొనసాగుతోంది. కాసేపట్లో నిమ్స్ ఆసుపత్రికి మంత్రి జూపల్లి కృష్ణారావు వెళ్లనున్నారు. బాధితులను పరామర్శించనున్నారు. బాధితులకు అందుతున్న వైద్యంపై ఆరా తీయనున్నారు. హైదరాబాద్ కుకట్పల్లి కల్తీ కల్లు వ్యవహారంలో ఎక్సైజ్ అధికారుల తీరు విమర్శలకు దారితీస్తోంది. బాధితుల కుటుంబ సభ్యులు ఎక్సైజ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 3 రోజులుగా ఘటనలు జరుగుతున్నా పట్టించుకోలేదని మండిపడుతున్నారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయని, అయినా కల్లు కాంపౌండ్ యజమానులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటున్నారు. అటు స్థానిక ఎమ్మెల్యే కూడా అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న కుకట్పల్లిలో కల్తీ కల్లు తాగి 15 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు రావడంతో వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం బాధితుల్లో కొందరిని నిమ్స్కు, మరికొందరిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. రైట్, కల్తీ కల్లు బాధితులు ఓ ప్రక్కన చికిత్స తీసుకుంటున్నారు. నిమ్స్లో వారికి చికిత్స జరుగుతోంది. కొంతమందికి గాంధీ ఆసుపత్రిలో చికిత్స జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే చికిత్స పొందుతూ తులసిరామ్ అనే వ్యక్తి మృతి చెందినటువంటి వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. పూర్తి సమాచారం మా ప్రతినిధి అజయ్ అడిగి తెలుసుకుందాం. అజయ్, తాజా పరిస్థితి ఏంటి? కాసేపట్లో మంత్రి జూపల్లి అక్కడికి వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? కల్తీ కల్లు బాధితులకు నిమ్స్లో చికిత్స అందుతోంది. బాధితుల ఆరోగ్య పరిస్థితిపై అటు కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చికిత్స ఎలా జరుగుతోంది అనే దాని పట్లే ఆ బాధితులను ఎలో చేయట్లేదు లోపలికంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న క్రమంలో మరోప్రక్క ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తులసిరామ్ మృతి చెందడం ఇప్పుడు సంచలనంగా మారింది. దీంతో బంధువులు ఆర్తనాదాలు మిన్నంటున్నాయి. మరోప్రక్క కాసేపట్లో జూపల్లి కృష్ణారావు అక్కడికి చేరుకోబోతున్నారు మంత్రి. పూర్తి సమాచారం మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్, మనం చూసుకోవచ్చు, ఏదైతే కూకట్పల్లిలో కల్తీ కల్లు తాగి వైద్యం పొందుతున్నారో వాళ్ళ పట్ల ఇంకా ఇద్దరు సీరియస్గా ఉన్నట్టు సమాచారం. ఒకరు మృతి చెందినట్టుగా కూడా కొంత సమాచారం అయితే అందుతుంది. మరి కాసేపట్లో నిమ్స్లో ఏదైతే చికిత్స పొందుతున్నటువంటి బాధితులు ఎవరైతున్నారో వారిని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా పరామర్శించున్నారు. ఇప్పటికే ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు, నిమ్స్ అధికారులంతా కూడా ఎమర్జెన్సీ వద్దకైతే చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఎవరైతే చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని గాంధీ హాస్పిటల్ కూడా తరలించినట్టుగా సమాచారం అయితే అందుతుంది. అయితే ఎక్సైజ్ శాఖ అధికారుల తీరుపైన విమర్శలు వెలువడుతున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఎందుకంటే ఘటన జరిగి 3 రోజులు అవుతున్నప్పుడు కూడా ఇప్పటికి కూడా ఎక్సైజ్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కూడా బాధితకు సంబంధించినటువంటి బంధువులు ఆరోపిస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. మేము ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స చేయించుకుంటున్నప్పుడు కూడా అధికారులు ఇక్కడికి మమ్మల్ని నిమ్స్లో మెరుగైన చికిత్స అందిస్తామన్నట్టు ఇక్కడ తీసుకొచ్చారు. కానీ అక్కడ ఏం చికిత్స అందుతుంది, ఎలాంటి వైద్యం అందిస్తున్నారు అంశంపైన మాకు ఎలాంటి సమాచారం ఇవ్వట్లేదు, మమ్మల్ని పేషెంట్లను కూడా చూడనియట్లేదంటూ కూడా బాధితులకు సంబంధించినటువంటి బంధువులు ఆరోపిస్తున్నటువంటి సందర్భం కూడా చూడవచ్చు. మరి కాసేపట్లో ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇక్కడికి వచ్చి బాధితులను పరామర్శించున్నారు. అదేవిధంగా ఇక్కడ ఎవరైతే కల్తీ కల్లు తాగి చికిత్స పొందుతున్నారో వాళ్ళకి అందుతున్నటువంటి వైద్య వివరాలు కూడా అడిగి తెలుసుకునేందుకు కూడా ప్రయత్నం చేయనున్నారు. అయితే మనం ఇక్కడ చూడవచ్చు, ఒకటి ఏదైతే కల్తీ కల్లు అని సంబంధించినటువంటి విషయంలో కొంత ఎక్సైజ్ అధికారులు రెగ్యులర్గా దానికి సంబంధించినటువంటి కల్తీ కల్లు ఏ విధంగా తయారు చేస్తున్నారు, దాంట్లో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు అనే పైన మానిటరింగ్ చేయాల్సి ఉంటుంది. అలా మానిటరింగ్ చేయడంలో నిర్లక్ష్యం వహించడం వల్లనే ఈరోజు కల్తీ కల్లుకు సంబంధించినటువంటి బాధితులు ఏర్పడాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళ ఆరోగ్యం కూడా విషమించాల్సిన పరిస్థితి అంటూ కూడా ఆ బంధువులు ఆరోపిస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. సాధారణంగా మనం చూడవచ్చు, ఒకటే దగ్గర ఇది ఈ కళ్ళనే తయారు చేసి వివిధ డిపోలకు తరలించడం వల్ల ఇప్పుడు మనకున్నటువంటి సమాచారం మేరకు 15 మంది చికిత్స పొందుతున్నారు. అది కూడా నిమ్స్లో చికిత్స పొందుతున్నటువంటి సందర్భం కనబడుతుంది. అయితే ఈ బాధితుల సంఖ్య పెరిగే అవకాశం అయితే లేకపోలేదు. ఎందుకంటే ఏదైతే ఆ కూకట్పల్లి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కళ్ళు డిపోలు ఏవైతే ఉన్నాయో వారికి ఒకటే దగ్గర ఉండి కళ్ళు అనేది సరఫరా అయింది. ఆ సరఫరా అయినటువంటి 3-4 డిపోలలో మద్యం సేవించిన వాళ్ళంతా కూడా ఇదే రకమైనటువంటి ఏదైతే విరేచనాలు, వాంతులు అయితేనేమి,
మోషన్స్ అవ్వడం అయితేనేమి లో బీపీ లాంటి వాటికి గురి కావడంతో స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్లో చేర్పించినటువంటి పరిస్థితి. అందులో కొంతమంది ఆర్ఎంపీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవడం, మరికొంతమంది స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవడం ఈ సాధారణంగా జరిగినటువంటి విరేచనాలు వాంతులుగానే వాళ్ళు భావించినటువంటి సందర్భం కనబడుతుంది. అందులో కొద్దిసేపు క్రితమే నిమ్స్లో చేర్పించినటువంటి ఒక బాధితుడు కూడా మేము ముందుగా కొంత నిర్లక్ష్యం వహించాం. ఈ సాధారణంగా వచ్చే వాంతులు విరేచనాలే అనుకున్నాం, ఇట్లా కళ్ళు తాగడం వల్ల వచ్చింది అని మాకు తెలియదు. మేమైతే ఎప్పుడైతే హాస్పిటల్కి తీసుకెళ్ళామో అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చినటువంటి వైద్యుడు మాకు ఇది కల్తీ కళ్ళు వల్ల వచ్చినటువంటి ఇంపాక్ట్ అంటూ చెప్పడంతో అప్పుడు మేము మెరుగైన చికిత్స కోసం ప్రైవేట్ హాస్పిటల్ కూడా తరలించినటువంటి పరిస్థితి కనబడుతుంది అని కూడా మనతో చెప్పినటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. మొత్తంగా కల్తీ కళ్ళు వల్ల ఇప్పటికీ మనకున్నటువంటి సమాచారం మేరకు 15 మంది చికిత్స పొందుతున్నారు. అయితే ఈ సంఖ్య ఎక్కువగా ఉండే అవకాశం అయితే లేకపోలేదు. ఎందుకంటే ఏదైతే 3 కళ్ళు డిపోల్లో తాగినటువంటి బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనిపైన ఇంపాక్ట్ పడే అవకాశం అయితే లేకపోలేదు. వాళ్ళంతా కూడా ఒకవేళ ఆ కల్తీ కళ్ళు తాగిన వారు ఇంకెవరైనా ఉంటే ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందితే అక్కడ కూడా వైద్యం సరిగా అందకపోయినా, లేకపోతే కల్తీ కళ్ళు వల్ల ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటే చనిపోయే అవకాశాలు కూడా ఉండే అవకాశం ఉంటుంది. అయితే మహబూబ్నగర్కు చెందినటువంటి ఒక వ్యక్తి ఇదే రకమైనటువంటి ఏదైతే కూకట్పల్లి పరిసర ప్రాంతంలోనే ఒక ఇస్త్రీ చేసుకునేటువంటి వ్యక్తి వాంతులు విరోచనాలతో చనిపోతే అది సాధారణ మరణం అనుకొని మహబూబ్నగర్కు తీసుకెళ్లినట్టుగా సమాచారం. అయితే అందులో కూడా ఆ డెత్లో కూడా ఈ కల్తీ కళ్ళు వల్ల జరిగిందన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి కాసేపట్లో ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు రానున్న నేపథ్యంలో పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం అయితే లేకపోలేదు. ఎందుకంటే కల్తీ కళ్ళకు ఎంతమంది బాధితులు అయ్యారు, దాంట్లో ఎంతమందికి చికిత్స అందిస్తున్నారు, అందులో ప్రైవేట్లో ఎంతమంది ఉన్నారు, గవర్నమెంట్లో ఎంతమంది ఉన్నారు, నిమ్స్లో ఎంతమంది ఉన్నారు అనే దానిపైన పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం అయితే లేకపోలేదు. మరి కాసేపట్లో నిమ్స్లో ఎవరైతే చికిత్స పొందుతున్నారో వారికి అందిస్తున్నటువంటి వైద్యం ఏ విధంగా ఉంది, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది అనే అంశాలపైన కూడా పూర్తి వివరాలకు సంబంధించినటువంటి ఒక హెల్త్ బులెటిన్ కూడా విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ నరసింహ అదేవిధంగా ప్రభుత్వం కూడా ఈ అంశంలో సీరియస్గా ఉండడంతో ఇక్కడ నిమ్స్ అధికారులు, నిమ్స్ వైద్యులు కూడా నిమ్స్ డైరెక్టర్ స్వయంగా రంగంలో దిగి బాధితులకు కావాల్సినటువంటి మెరుగైన వైద్యాన్ని కూడా అందించేందుకు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అజయ్, అయితే ముఖ్యంగా బాధితుల్లో ఎవరైతే 4 మహిళలు ఉన్నారో వారి పరిస్థితి గురించి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏమైనా తెలిసిందా? అండ్ కుటుంబ సభ్యులను లోపలికి పరామర్శించడానికి కూడా అలౌ చేయట్లేదంటూ కూడా కుటుంబ సభ్యులు ఆరోగ్య స్థితికి సంబంధించి, బాధితుల ఆరోగ్య స్థితికి సంబంధించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించి వైద్యాధికారులు ఏమైనా స్పందించారా? ఇప్పటివరకైతే బాధితులకు సంబంధించినటువంటి ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళకు సంబంధించి ఇప్పటివరకు లోనికి పంపించట్లేదు. మాకు అధికార లెవెల్ కూడా వారికి ఎలాంటి వైద్యం అందిస్తున్నారు ఏందనే అంశాలపైన వివరాలు అందించట్లేదంటూ కూడా వాళ్ళు వాపోతున్నటువంటి సందర్భం అయితే మనకు కనబడుతుంది. అయితే వారికి అందిస్తున్నటువంటి వైద్యం ఏ విధంగా ఉంది, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది అన్న సమాచారం అయితే ఇప్పటికి కూడా మాకు అందించట్లేదంటూ కూడా వాళ్ళు ఫీల్ అవుతున్నటువంటి సందర్భం కనబడుతుంది. మిమ్మల్ని ఏమైనా లోపలికి పంపించారా? దాదాపు గంట అవుతుంది. పొద్దున్న నుంచి పోనేలేము మేము, అసలు పొద్దున్న నుంచి పోలేము. అది పాస్ మీదనే ఒక్కరినే పంపిస్తుంది. ఒక్కరిని పంపించిన వాళ్ళకి చెప్తుర్రా ఏం వైద్యం అందిస్తున్నారు ఏందని? లేదు, ఇప్పుడు ఒక ట్రీట్మెంట్ రాసిండ్రంట, ఇప్పుడు తీసుకొని 750 రూపాయలు అంట. అది ఒకటి తీసుకొని పోయింది. ఇప్పుడు మా పేషెంట్ కూడా చూడలేము, ఇంకా పొద్దున్న నుంచి పేషెంట్ ముఖమే చూడలేము. ఇంకా మీకేం చెప్తున్నారు? మీ వాళ్ళు లోపల వాళ్ళని ఉన్నారా? ఉన్నారు, మా అక్క వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు డాక్టర్ ఇంకా పిలవలేరంట. పిలవలేరంట అసలు. ఇది మనం స్వయంగా వారితో మాట్లాడుతుంటే మమ్మల్ని ఇప్పటివరకు పంపించలేదు, పేషెంట్ బంధువులను కూడా చూడడానికి నిరాకరిస్తున్నారు. ఈవెన్ లోపల ఎవరైతే మా బంధువులు, మా అక్క వాళ్ళు ఉన్నారు వాళ్ళకి కూడా అజయ్ 3 రోజుల్లో ముగ్గురు బాధితులు, కళ్ళు తాగిన బాధితులు 3 చనిపోయినట్లుగా తెలుస్తోంది. అండ్ అలాగే అజయ్ ముఖ్యంగా ఇంకా ఎవరెవరు ఆ కళ్ళు దుకాణాల్లో కళ్ళు తాగారనే దానికి సంబంధించి సార్ట్ అవుట్ చేస్తున్నారా, వాళ్ళందరినీ బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారా, వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని పరీక్షించే ప్రయత్నం చేస్తున్నారు ఎక్సైజ్ అధికారులు? ఖచ్చితంగా చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే కేవలం 15 మంది మాత్రమే ఇప్పటివరకు మనకు రిపోర్ట్ అయినటువంటి పరిస్థితి. ఇప్పుడు మీరు అన్నట్టుగా 3 చనిపోయినట్టుగా కూడా సమాచారం అందుతుంది. ఇంకా ఎంతమంది దీని బాధితులు ఉన్నారన్న దానిపైన పూర్తి స్థాయిలో సమాచారం అయితే రావాలి. ఎందుకంటే నిమ్స్లో చికిత్స పొందుతున్న వాళ్ళు మాత్రం 15 మందిగా అధికారులు చెప్తున్నారు. వీళ్ళు కాకుండా అక్కడ 3 రోజుల్లో అంటే ఆదివారం నాడు కల్తీ మద్యం తాగిన వాళ్ళు ఎంతమంది, ఆ 3 డిపోల్లో తాగిన వాళ్ళు ఎంతమంది, ఎందుకంటే కేవలం 15 మందితో ఆ సంఖ్య ఆగిపోదు, ఆ సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. అయితే వాళ్ళు ఎక్కడెక్కడ చికిత్స పొందుతున్నారు ఏంది అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. మరి కాసేపట్లో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి మంత్రి అందజేసే అవకాశం అయితే లేకపోలేదు.
ఈ బాధితుల సంఖ్య ఖచ్చితంగా పెరిగే అవకాశం అయితే కూడా లేకపోలేదు. ఎందుకంటే ఒకరోజు 15 మంది కంటే ఎక్కువ మంది తాగే అవకాశం అయితే ఉంటుంది. ఒకళ్ళు అదే కళ్ళు తాగిన వ్యక్తి కొంతమంది అస్వస్థ గురి అయ్యి మరికొంతమంది అస్వస్థ గురి కాకుండా ఉండే అవకాశం కూడా లేకపోలేదు. ఆ తాగిన వాళ్ళందరూ కూడా అస్వస్థ గురి అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ బాధితుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అయితే మనకున్నటువంటి సమాచారం మేరకు నిమ్స్లో 15 మంది చికిత్స పొందుతున్నారు. కొంతమంది ప్రైవేట్ హాస్పిటల్లో కూడా చికిత్స పొందుతున్నారు. కొంతమంది గవర్నమెంట్ హాస్పిటల్ గాంధీ హాస్పిటల్లో కూడా చికిత్స పొందుతున్నట్టుగా అయితే కొంత సమాచారం అయితే అందుతుంది. అయితే వాళ్ళు ఎంతమంది ఉన్నారు బాధితులు అనేది మాత్రం పూర్తి స్థాయి సమాచారం అయితే రావాల్సి ఉంది. మనం చూసుకోవచ్చు. ఏదైతే ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. జూపల్లి కృష్ణారావు ఇప్పుడే నిమ్స్కి వచ్చాడు. అధికారులను కూడా వివరాలు అడిగి తెలుసుకునే అవకాశం అయితే లేకపోలేదు. అధికారులను అడిగి సమాచారం తెలుసుకున్న తర్వాత దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే వెల్లడించే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. మనం చూడవచ్చు మినిస్టర్ జూపల్లి కృష్ణారావు ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. అధికారులను వివరాలు అడిగే అవకాశం కూడా సమాచారం అందుతుంది. మనం చూడవచ్చు ఎక్సైజ్ శాఖ సంబంధించినటువంటి అధికారులంతా కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా నిమ్స్ డైరెక్టర్ కూడా వారికి అందిస్తున్నటువంటి చికిత్సను వివరించే అవకాశం కూడా లేకపోలేదు. జూపల్లి కృష్ణారావు రావడంతో కూడా ఇక్కడ అధికారులంతా కూడా అలర్ట్ అయినటువంటి సందర్భం కనబడుతుంది. నిమ్స్లో వారికి అందిస్తున్నటువంటి చికిత్సను కూడా అడిగి తెలుసుకొని ఏ విధమైనటువంటి చికిత్స అందిస్తున్నారు అనే అంశాలు కూడా వివరించే అవకాశం అయితే లేకపోలేదు. ఓకే అజయ్. సో మొత్తానికి ఆ నిమ్స్లో చికిత్స పొందుతున్నటువంటి బాధితుల వివరాలు తెలుసుకోవడానికి అలాగే బాధితుల పరిస్థితిని తెలుసుకోవడానికి మంత్రి జూపల్లి కృష్ణారావు అయితే ఇప్పుడే నిమ్స్కి చేరుకున్నారు. నిమ్స్ డైరెక్టర్ జూపల్లి కృష్ణారావుకి మొత్తం వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని అంతా అండ్ జరుగుతున్న చికిత్సా విధానానికి సంబంధించి అండ్ వాళ్ళు రియాక్ట్ అవుతున్నారా వైద్యానికి లేదా అనే విషయాలన్నింటినీ కూడా జూపల్లికి తెలియజేసేటువంటి పరిస్థితి ఉన్నట్టుగా తెలుస్తోంది. సో కాసేపట్లో ఎక్సైజ్ అధికారులు కూడా ఈ ఏవైతే బాధిత కళ్ళు తాగినటువంటి వాళ్ళు ఎవరైతే బాధితులుగా ఉన్నారో ఆ దుకాణాలు ఏవైతే ఉన్నాయో అందులో ఎంతమంది తాగారు అనే దానికి సంబంధించి ఆ 3 రోజుల్లో జరిగినటువంటి కళ్ళు తాగినటువంటి బాధితుల యొక్క ఫైండింగ్ ప్రక్రియను కూడా కొనసాగిస్తున్నట్లుగా ఎక్సైజ్ అధికారులు కొనసాగిస్తున్నట్లుగా అయితే మనం చెప్పొచ్చు. సో వాళ్ళందరినీ కూడా కనుగొని వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది అనేది కూడా ఎక్సైజ్ అధికారులు దాని మీద కూడా దృష్టి సారించినట్లుగా అయితే తెలుస్తోంది. ప్రజెంట్ అయితే 15 మంది బాధితుల్లో ఒకరైతే చికిత్స తీసుకుంటూ కూడా తులసిరామ్, చాకలి బొజ్జయ్య, నారాయణమ్మ ముగ్గురు బాధితులు కూడా ఈ 3 రోజుల్లో కల్తీ కళ్ళు తాగి మృత్యువాత పడినటువంటి పరిస్థితి అయితే కనబడుతోంది. బాధితుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశమే ఉంది.